H1B మొత్తానికి చాలా చెప్పాను కదా, చాలా సీరియస్‌గా అయితే క్రాక్ డౌన్ అయితుంది. అయితే ఈ పర్టిక్యులర్ వీడియో ఏంటంటే, నేను ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, ఇదొక ఎడ్యుకేషన్ పర్పస్ కింద తీసుకోండి మీరు. ఎందుకంటే మనం కాలేజీకెళ్ళి మ్యాథ్స్ లెసన్స్, సైన్స్ లెసన్స్ ఎలా నేర్చుకుంటామో, ఇప్పుడు ఇక్కడ ఈ పర్టిక్యులర్ వీడియోలో నేనేం చూపిద్దాం అనుకున్నా అంటే, నిన్న మన డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో క్లారిటీగా కొన్ని పాయింట్స్ ఎవరైతే యాంకర్ ఉన్నారో ఆమె అడిగారు, ఈమె చెప్పారు. ఈమె పని ఏంటయ్యా ప్రస్తుతానికి అంటే, ప్రొటెక్టింగ్ అమెరికన్ లోకల్స్, అంటే వాళ్ళ వర్కర్స్ ఎవరెవరైతే జాబులు రాకుండా ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే ఆమె పని. దానికి ఎస్పెషల్లీ ఈ ఇంటర్వ్యూ H1B వీసా రిలేటెడ్, ఓపీటీ రిలేటెడ్ ఇలాంటివి ఉన్నాయి. వీడియో అయితే ఒక లెంగ్త్ 20 minutes ఏమో ఉన్నది. దాంట్లో మన H1B పార్ట్ ఎంత వరకు ఉందో అంతవరకు తీసుకుని నేను ఈ వీడియో చేస్తున్నా. మీరు కంపల్సరీ చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేసుకోకండి, అలాగే చూడండి, లెంగ్త్ ఎంత ఉన్నదో చూడండి. ఎందుకంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎక్స్టెన్షన్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఇక నుంచి జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, H1B కొత్తగా వచ్చేవాడికి 100K అప్లికబుల్ అవుతుంది అది ఇది అనుకుంటారు కదా. కానీ ఎక్స్టెన్షన్కి వెళ్ళే వాళ్ళు కూడా ప్రాపర్ గా గనక కంపెనీ ఇతనితోటి నాకు అవసరం ఉంది అని గనక చూపించకపోతే వాళ్ళది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ పడే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ 200 ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయంట, ఫ్రాడ్లన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయంట. అంటే జాబ్ ఓన్లీ అమెరికన్ వర్కర్ కనిపించదు, ఓన్లీ H1 వాళ్ళకే కనిపిస్తుంది. అది కూడా క్లియారిటీగా చెప్పారు. సో ఒక్కసారి మనం ఈ వీడియో పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేసుకుంటా అంటే చూసుకుంటూ డిస్కస్ చేద్దాం, ఓకేనా? మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఫ్రీయే కదా. ఎందుకంటే లైక్ ఇస్తే ఆబ్వియస్లీ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ చేసుకోండి. ఓకే, లెట్స్ కంటిన్యూ ద టాపిక్. The Labor Department launched Project Firewall to address H-1B abuses. How many companies has the DOL prosecuted so far for the breach of H-1B program rules? Yeah, exactly. Project Firewall is our enforcement initiative under the auspice of the Department of Labor for very specific reasons, and that's to investigate companies for making sure that we're eliminating any waste, fraud, and abuse that are deployed against American workers. Everything that I do at the Department of Labor is to protect the American workforce. So we have almost 200 investigations happening now that we have deployed, but Project Firewall was specific to the H-1B visa program. We want to make sure that we're not depressing American wages, that we're working very hard to protect American jobs, and that there is room for an H-1B visa program, but we want our companies to comply with the law. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆమె చెప్పింది మెయిన్ అమెరికన్ వర్కర్స్ ప్రొటెక్ట్ చేయటం కోసం నేను ఏం చేయాలన్నా చేస్తా. 200 ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి. H1Bని చాలా బీభత్సంగా మిస్యూజ్ అయితే చేశారు. అన్ని ప్రాజెక్ట్ ఫైర్ వల్ల ఏమేమైతే కంపెనీస్ ఫ్రాడ్ అయితే ఎవరెవరైతే చేశారో వాళ్ళ మాత్రం కంపల్సరీ ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్పి క్లారిటీగా చెప్పింది. స్పెషల్లీ H1B గురించే చెప్పింది ఆమె. ఓకే, While President Trump's base seems to be united around the cause of reforming the H-1B program, some are saying they want to eliminate the visas altogether. Is that a possibility? Well, I don't think that that's really what's in the law, right? The law is H-1B visa programs were created for a reason. Immediacy, oftentimes, when you cannot find an American worker to do the job and companies need access to immediacy in the workforce, that's what those programs are for. H-1B visa program, you want to advertise to the American worker first. You want to make sure that you cannot find an American worker first, and then you can apply for an H-1B visa program. So is there space in the law for this? Yes. But the goal is to make sure that we have a trained workforce. So if these companies are going to use the program, we want to make sure that they're also training American workers so that we can offer it to them first. And that if they're going to use the program within the program, they're not abusing that by either not advertising correctly where these jobs are posted. And that's why these investigations have been launched, because if a company is going to depress American wages, not advertise accordingly, not report that a worker has left their company, we need to report that out to USCIS so that we know where these workers are. So there's a lot of compliance issues. We want to make sure that we're working with those companies so they do comply. But if they're not going to, that's why we have this enforcement initiative. And that's, again, to protect the American worker first. సో చూశారు కదా, కంప్లైంట్స్ అంటే ఇప్పుడు ఆమె చెప్పిన దాంట్లో ఎన్ని ఉన్నాయంటే, ఒకవేళ కంపెనీ మారడం అని చెప్పట్లేదు అంటే ఇన్ని రోజుల నుంచి H1B వాళ్ళు చాలా మంది కూడా ఈ కంపెనీ మారారు, ఆ కంపెనీ మారారు, ఈ ప్రాజెక్ట్ మారారు, ఆ కన్సల్టెన్సీకి మారారు,
ఇవన్నీ ఏం చెప్పింది లేదు, ఏం లేదు. ఒక ఏజెంట్ దగ్గర H1 వచ్చిందంటే ఇంకా ఇష్టం వచ్చిన చోట పని చేస్తుంటాడు, ఇష్టం వచ్చిన లొకేషన్ లో ఉంటుంటాడు. ఎల్సీఏ కరెక్ట్ గా అప్లై చేయరు, తర్వాత 2-3 జాబులు చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది మన కాంకరెంట్ H1B లేకుండా పని చేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తాము. మెయిన్ ఆమె చెప్పింది కూడా H1B అనేది తీసేయము. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆమె చెప్పిన దాంట్లో H1B అనేది తీసేయము, ఈ ప్రోగ్రామ్ అలానే ఉంటది. కానీ స్కిల్డ్ వర్కర్స్ రావాలి. ట్రంప్ చెప్పిన దాన్ని కూడా ఆ రోజు పెద్ద మీడియాలో ఇష్యూ చేశారు కదా, స్కిల్డ్ వర్కర్స్ కావాలి, రావాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, వెళ్ళిపోవాలి అన్నట్టు ఆమె చెప్తుంది అనమాట. కానీ ఈ ప్రాసెస్ లో గనక ఇఫ్ యూ కాంట్ ఫైండ్ అన్ అమెరికన్ వర్కర్, వాళ్ళు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చేసి నాకు దొరకలేదు అని చెప్పి అంత క్లియర్ గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఆమె. నాకు అమెరికన్ వర్కర్ ఈ పర్టికులర్ స్కిల్ కి దొరకలేదు, నేను పేపర్లో యాడ్ ఇస్తా, యాడ్ ఇచ్చి అక్కడి నుంచి ఒక 10 మందిని ఇంటర్వ్యూ చేసి గవర్నమెంట్ చెప్పి నాకు ఈ పర్టికులర్ స్కిల్ సెట్ దొరకలేదు అని చెప్పేసి ఇండియా నుంచి H1B మీద తెచ్చుకోవాలి. ఈ ప్రోగ్రామ్ అలానే ఉంటది. అలాంటి సిచ్యువేషన్ లో అయితే మాకేం ప్రాబ్లం లేదు. కానీ ప్రతిదీ కూడా ఏది మిస్ చేయకుండా గవర్నమెంట్ కి ఫ్రాడ్ లేకుండా కంప్లైంట్స్ మెయింటైన్ చేస్తా, ప్రాపర్ గా ఉంటే మాత్రం H1B మీద వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పింది. The president has added a $100,000 fee onto these visa applications. What effect do you see this having? Well, I think that that's an agreement that can be made with these companies. If they really need to use the H-1B visa program and they're using it within the law, then they're going to want to pay for that fee in order to initiate the program. I mean, that is oftentimes what happens in a public-private partnership. So, again, these companies, I would imagine, if they need that worker, that's exactly what they agreed to pay, and that's what should be paid. అంటే 100,000 గురించి చాలా సింపుల్ గా క్లారిఫై చేసేసింది. 100,000 అయితే ఓకే అలానే ఉంటది, నో ప్రాబ్లం. కంపెనీకి నిజంగా పర్టికులర్ పర్సన్ కావాలంటే వాడు 100,000 కట్టి తెచ్చుకోవాల్సిందే, లేదంటే లోకల్ ఎత్తుకున్నట్టు చెప్పింది మెయిన్. Some say this won't have a significant effect because it will only apply to new workers instead of current H-1B people who already have their applications approved. Could you respond to that? Yeah, well, certainly what we want to do is when there is onboarding a company who wants to use these programs, if they're new to the program, they will pay these fees. Anybody who's used the program before, they can apply for the extensions, but they have to prove that they're advertising to the American worker first. The goal of the United States, the goal is to make sure that we have mortgage paying jobs, that these companies are using our trained workers first. And if they aren't trained and cannot find these employees, that we want the Department of Labor, we want to make sure that we do offer those skills, that we are offering them across the state so that we can have the future workforce. And possibly, maybe someday we won't need that program, but currently, some companies are still needing it. They're willing to pay the fee to have access for those immediate workforce. And the Department of Labor wants to make sure that we're responding to the market demands and training the American worker. చూసారు కదా, ఎక్స్టెన్షన్స్ గురించి చెప్పింది అనమాట. కొత్తగా వచ్చే వాళ్ళ గురించి 100K తప్పదు ఫైన్. ఎవరైనా సరే ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఎక్స్టెన్షన్స్కి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు, అంటే మేము అడిగిన క్వశ్చన్ కూడా ఆల్రెడీ H1Bలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అని అడిగితే కూడా, ఎవరైనా ఎక్స్టెన్షన్స్కి వెళ్ళాలి అనుకుంటే స్టిల్ కంపెనీ ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైతే ఏ కంపెనీ నుంచి అయితే H1 ఉందో ఆ కంపెనీ డిపార్ట్మెంట్ ఆఫ్ మన USCIS వాళ్ళకి ప్రూవ్ చేయాలి, ఎస్ నాకు ఈ పర్సన్ కావాలి అని. వాళ్ళు గనక ఆ అప్లికేషన్ ని ఎక్స్టెన్షన్ ఇవ్వటానికి అవును కరెక్టే, ఇంతటి పర్సన్ అసలు ఈ H1B మీద వేరే వాళ్ళు దొరకరు ఈ పర్టికులర్ జాబ్ కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఎక్స్టెన్షన్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. కానీ కంప్లైంట్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈ యాడ్ కూడా ఫస్ట్ అమెరికన్ లోకల్ వర్కర్కి వెళ్ళిన తర్వాతనే లేదు దొరకరు అనుకుంటే H1B ఎక్స్టెన్షన్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు అన్నట్టు చెప్పింది ఆమె. The president has said there's not enough skilled workers to fill some of the positions that we have in America. Will this fee contribute to that? Will that help with will these people still be able to fill those positions? How will that square? Yeah, I think that what you're asking, and I kind of have mentioned it, early on, is understanding that the H-1B visa program was created for a reason, and that's when companies advertise, cannot find the H-1B, cannot find an American worker, so they have this second option, and that's to advertise that they've not found an American worker, but they do need the workforce in demand now. So until then, they will agree to pay that fee that the president has set forth. They can use the program, and then once they have an American worker trained, they can go back and hire that American worker first. So I think it works. It definitely works, and the president has been clear that we want to make sure that we're protecting the American worker. That's why you see his banner hanging off of my building here at the Department of Labor, because the president, every decision that he has made and that he promised to make and that the Department of Labor is doing is through the lens of the American worker. సో మెయిన్ ఏంటంటే ఎవరికైనా కంపెనీ వాడికి టాలెంట్ దొరకదు, ఇండియా నుంచి తెచ్చుకోవాలి, చైనా నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే అంతరిక్షం నుంచి తెచ్చుకోవాలంటే $1,00,000 కట్టు, తీసుకొచ్చుకో, నీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించుకో, తర్వాత పంపించేసేయి.
ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటది. H1B ప్రస్తుతానికి ఉంటది. ఈ స్కిల్డ్ వర్కర్స్ కావాలి అనుకున్నంత కాలం ఈ ప్రోగ్రామ్ ఉంటది. ఈ అమెరికాలో స్కిల్డ్ పర్ఫెక్ట్ గా ఉంది, ఇంకెవరు అవసరం లేదు అనుకుంటే అప్పుడు తీసేస్తారో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే H1B ప్రాబ్లం అయితే ఏం లేదు. Recent computer science graduates face a greater unemployment rate in their field than America's average unemployment rate. Will your efforts to reform the H-1B program address this? Well, I think it's important to recognize, what the market demands are, whatever the job sector is, and this can also apply when we're talking about AI. Same way, things change oftentimes, and what the Department of Labor wants to do is to make sure that there is compliance within the law that's being offered and then any future initiatives that we're moving forward. What we're trying to protect with the H-1B visa program, Project Firewall, is that we do not want companies abusing the H-1B visa program in order to displace an American worker. So that's the goal of this initiative, and this initiative will work, and we want to work with our companies each and every day to make sure that they have the workforce that they need. సో మెయిన్ ఆమె చెప్పేది ఏంటంటే ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అనేది ఏంటంటే ఒక అమెరికన్ వర్కర్ని రీప్లేస్ చేసి ఇంకొక ఇండియన్ వర్కర్ని పెట్టుకుంటే ఆ కంపెనీకి మాత్రం డెఫినెట్ గా ట్రబుల్ ఉన్నట్టే. అన్లెస్ అంటిల్ దే కెనాట్ ప్రూవ్ దిస్ పర్సన్ ఈజ్ ఓన్లీ ద పర్సన్ అంటే ఆ పర్టికులర్ స్కిల్ సెట్ కి ఇప్పుడు SQL డెవలపర్ కి అమెరికాలో ఎవరు దొరకరండి, ఇండియా నుంచి కావాల్సిందే అని వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే అంటే ఇది కంప్లైంట్స్ కిందకి వస్తుంది అనమాట. అంటే ప్రూవ్ చేయలేకపోతే అమెరికాలో SQL డెవలపర్ లేడు, మనమే వచ్చి విండోస్ తయారు చేసాము, మనమే వచ్చి లైనెక్స్ కనిపెట్టేసాము, మనమే వచ్చి ఇండియా నుంచి వచ్చి H1B మీద గూగుల్ తయారు చేసాము, మనమే ఇండియా నుంచి వచ్చి కంప్యూటర్ అనేది తయారు చేసాము, చార్లెస్ బాబేజ్ అనేవాడు కూడా ఇండియానే H1B మీద వచ్చాడు అన్నట్టు కాకుండా వాళ్ళు అక్కడ ఎవరు దొరకరు కానీ అప్పుడు ఇండియా నుంచి తీసుకురావాలి అని కనుక ప్రూవ్ చేయకపోతే మాత్రం ఈ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ అనేది కంటిన్యూ అవుతుంది, ప్రతి కంపెనీకి కూడా ట్రబుల్ అనేది ఉంటది అని ఆమె చెప్తుంది. Have new staff been hired to conduct Project Firewall, or should we expect to be seeing carrying out that initiative? Yeah, here at the Department of Labor, we work with the DOJ, we work with other agencies to make sure that we're complying within the law also. I think that's important that we all work cross-agency. అది అంటే వీళ్ళు DOJ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తోటి, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ అంటే ఏంటంటే ఇంకా అన్ని చెప్పింది, అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కలిసి మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకొని వర్క్ చేస్తున్నాము. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్ తోటి, తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డిహెచ్ఎస్ నుంచి ఐస్ నుంచి USCIS కి ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ప్రొటెక్టింగ్ అమెరికన్ లోకల్ వర్కర్ ఫర్ ది చీప్ లేబర్ అని చెప్పి చెప్తుంది అనమాట. Should employers be required to pay H-1B holders the same amount as what they would pay a U.S. citizen? Well, I think that is the key here. We want to make sure that we're not depressing American wages. There's, millions of dollars that have not been collected in back wages from foreign labor. Now, some people might ask, well, we're recovering wages for foreign labor who's here. But what that does, if you do not pay those wages, if you pay them at a lower rate, it depresses the American wage. That's not what we want to do. So we want to recover all back wages so that we can send that message out that you will pay what you've advertised. What we don't want is companies to abuse that and pay less than what was advertised. And that's where the abuse can come in. And that's why some of these investigations have been launched. నువ్వు ఎంతైతే అడ్వర్టైజ్మెంట్ చేసి ఆ రోల్ కి పొజిషన్ కి నువ్వు H1B వర్కర్ తీసుకున్నావో అంత కంపల్సరీ నువ్వు పే చేయాల్సిందే, లేదు అంటే ఆబ్వియస్లీ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అని క్లారిటీ చెప్పింది ఆమె. Some instances have been found of U.S. companies advertising jobs for visa holders only, so that Americans, permanent residents, aren't considered. Is this illegal, and what's being done about this? Again, that is why some of these investigations have been launched, because they will advertise on a website that the American worker never sees, and that's the part that we want to eliminate. We want to make sure they're complying with the law. If they want to use the visa program and they want to stay in the program, then they have to follow the law. So that's why you've seen I've had to personally certify a lot of these investigations. That's never been done before. I've done one so far, but that's a tool that we have in our toolbox, and it has not been used before. If a company continues to abuse the program, there's a possibility after the investigation's over that whatever the penalty is, it'll be on the severity of the case, but also debarment could be one of the things that is done where they cannot use the visa program again. Right. చూసారు కదా, చాలా క్లారిటీగా చెప్పింది. ఏంటంటే ఆమె అడిగిన క్వశ్చన్ కూడా ఇదే,
అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ వీసా వాళ్ళకే కనబడుతుందో లేకపోతే వీసా వర్కరే కావాలని చేస్తారో లోకల్ సిటిజన్ ని తీసుకోవట్లేదు. దీని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తున్నారా అంటే ఆమె క్లియర్ గా చెప్పింది. మెయిన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కూడా ఇదే అంట. అంటే ఈమెకి ఏమేమి ఇన్వెస్టిగేట్ చేయాలి ఏంటి అనేది అథారిటీ వీళ్ళు అడుగుతారు కదా, అడిగినప్పుడు ఈమె అన్నిటికీ సర్టిఫై చేస్తుందా, చేయండి అని చెప్పేసి. మెయిన్ ఈ జాబ్ కి సంబంధించిన యాడ్ అమెరికన్ లోకల్ సిటిజన్ కి కనిపించదంట, H1B వాళ్ళకే కనిపిస్తుందట. కొన్ని చోట్ల H1B వర్కర్ ప్రిఫర్డ్ అని పెడతారంట. ఇది ఇంతకు ముందు యూట్యూబ్ లో నేను ఒక వీడియో చూసా, ఎవరో పెట్టారండి, దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారంట. మళ్ళీ ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ వెబ్సైట్లలో కూడా కొన్ని జాబులు హైడ్ అయిపోతాయంట. అంటే ఇప్పుడు మనం H1B అని పైన సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి కనిపిస్తాయంట, లోకల్ సిటిజన్స్ కనిపించమంట. సో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, దీని మీద కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ అని చెప్పిందామే. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కంపెనీ ఇన్వెస్టిగేషన్ లో గనక ఇలా మిస్యూజ్ చేసి జాబ్ హైడ్ చేశారు లోకల్ వాళ్ళకి అని కనుక తెలిసిందంటే మాత్రం వాళ్ళకి హ్యూజ్ ఫైన్స్ చేస్తాము. ప్లస్ దే కాంట్ యూస్ H1B ప్రోగ్రామ్ ఎనీమోర్. అంటే ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద కన్సల్టెన్సీ మీ దగ్గర 100 మంది H1B పనిచేస్తున్నారు అనుకోండి, ఒకవేళ ఆ కన్సల్టెన్సీ వాడు కనుక ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ లో దొరికితే ఇంకా ఆ కంపెనీని H1B వాడకుండా బ్యాన్ చేస్తారు. అది ఓన్లీ ఫర్దర్ గా వచ్చే వాళ్ళకి కాదు, వాళ్ళకి కూడా, ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా ఒక్కసారి ఆ కంపెనీని బ్యాన్ చేశారా లేకపోతే కంపెనీని తీసేశారనుకోండి, ఈ లిస్ట్ లోంచి ఆ H1 కూడా వ్యాలిడ్ అవ్వవు. ఇది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మెయిన్ వీళ్ళ ప్రాజెక్ట్ ఫైర్ వాల్ కంప్లైంట్స్ ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ కంపెనీ ఫోకస్డ్ గా జరుగుతుంది, కానీ H1B పర్సన్ ఫోకస్డ్ గా జరగట్లేదు. కంపెనీలు ఎవరెవరైతే మిస్యూజ్ చేశారో ఆ మిస్యూజ్ ఫోకస్ గా ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ మనం మన తప్పు లేకుండా ఏదో ఒక కన్సల్టెన్సీ ద్వారా మంచిగా ఎక్కడో జాబ్ చేసుకుంటా నెల జీతం తీసుకుంటా ప్రశాంతంగా బతుకుతాం. బట్ ఏంటంటే వేరే ఏదన్నా ఆ కంపెనీ కనుక మిస్యూజ్ చేసినా, ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయినా, డబ్బులు ట్యాక్స్ సరిగా కట్టకపోయినా, మీ పేరు మీద పేరోల్ రన్ చేస్తూ మీకు వాళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకపోయినా, ఆ కంపెనీ ఎటువంటి ఫ్రాడ్ చేసినా కానీ ఆ నష్టము అందరి మీద పడుతుంది అనమాట. అలాగా ఇక్కడ ఏంటంటే అందులో ఉండేవాడు జెన్యూన్ H1B కూడా కాదా అనేది లేదు. కంపెనీకి గనక ఒకవేళ ఫైన్ వేసి కంపెనీ లైసెన్స్ కనుక క్యాన్సిల్ చేసి H1 ప్రోగ్రామ్ వాడుకోకుండా చేస్తే మాత్రం అది అందులో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంగ్త్ ఎక్కువైంది, సారీ ఏమనుకోవద్దు. సో ఇది మెయిన్ H1B. మీరు ఎవరైనా సరే, అంటే ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఫర్దర్ గా నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్స్టెన్షన్ మీకు జాబ్ ఉన్నా రావాలని గ్యారంటీ ఏం లేదు. మీ కంపెనీలో గనక ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఉండి వేరే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ మీ H1 ఎక్స్టెన్షన్ మీద కూడా పడేటువంటి ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఎక్స్టెన్షన్ కి వెళ్ళేటప్పుడు కంపెనీతో పాటు మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. యాడ్ ప్రాపర్ గా వేసారా లేదా, మీ పొజిషన్, జాబ్ రోల్ పొజిషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా పెట్టాడా లేదా, దాని దగ్గర శాలరీ ఇస్తున్నారా లేదా, ఓకే మీ LCAలో మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ చూసుకోండి. ఇదివరకు లాగా అడ్డదిడ్డంగా పోయి ఎక్స్టెన్షన్ స్టాంప్ కొట్టించుకొని వచ్చేనంత ఈజీ అయితే కాదు ఇప్పుడు. ఓకే, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. యాక్చువల్గా మీకు ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, వీళ్ళంత వరకు నేను రీసెర్చ్ చేసి మీకు ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ గోల్డ్ కార్డు గురించి 2-3 అడిగారు. అదేం పెద్ద అంత గొప్ప విషయం ఏం కాదు, ఎందుకంటే అది డబ్బులు ఉన్న వాళ్ళకి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి. బట్ స్టిల్ ఐ విల్ మేక్ ఏ వీడియో రేపు ఎల్లుండో చేస్తాను నేను. ఓకే, వెయిట్ ఫర్ దట్ వీడియో అండ్ బాయ్.